తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అవసరానికి వంగి వంగి నమస్కారాలు, అవసరాలు తీరాక అదే చేతితో వెన్నుపోటు. తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎటువంటి రాజకీయం చేస్తారో అందరికీ తెలిసిందే. ఆయన అవసరానికి వాడుకొని వదిలేయడం జరుగుతూ ఉంటుంది. గతంలో ఇందుకు సంబంధించి చాలా సంఘటనలే ఉన్నాయి. ఎన్టీ రామారావును అన్యాయంగా, మోసపూరితంగా గద్దె దించడానికి తన కుటుంబ సభ్యులను వాడుకొని వదిలేశారు. తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును, నందమూరి హరికృష్ణ వంటి వారిని తనకు అనుకూలంగా మలుచుకొని ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన తర్వాత వారిని వదిలేశారు. అటువంటి కుట్రపూరితమైన ఆలోచనలు చేసే చంద్రబాబు భవిష్యత్తులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాడుకొని వదిలేయడనే గ్యారంటీ లేకపోలేదు. పవన్ కళ్యాణ్ వ్యవహారం పూర్తిగా చంద్రబాబు ఏం చెప్తే అదే అన్నట్లు కనిపిస్తోంది. ఒక రకంగా త్యాగం చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. చంద్రబాబును జైల్లో కలిసి బయటకు వచ్చిన మరుక్షణమే తమ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటోందని ప్రకటించేశారు. తద్వారా ఆయన చంద్రబాబు చేతులకు చిక్కారు. ఇక ఎన్నికలు ముగిసే వరకు ఆయన కబంధ హస్తం నుంచి బయటపడలేరు. సీట్ల సర్దుబాటులో కూడా పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేనకు తగినన్ని సీట్లు ఇస్తారనే నమ్మకం లేదు. చంద్రబాబు చెప్పినట్లు ఆయన వినాల్సిందే. కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కక్షతో, అక్కసుతో పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి నడుస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో కొనసాగుతూనే ఆయన టీడీపీలో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు రాజకీయంగా ఎదగాలని సాయశక్తుల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి సింగిల్ గా ప్రజల ముందుకు వెళ్లే ధైర్యం లేక ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని మరీ ముందుకు వెళుతూ ఉంటారు చంద్రబాబు. ఈసారి కూడా ఎలాగైనా బీజేపీ, జనసేన పార్టీతో కలిసి ముందుకు వెళుతూ తమ ఇమేజ్ ని పెంచుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎప్పుడు కూడా సింగిల్ గా పోటీ చేసి ముందుకు వెళ్లాలనే ఆలోచనతో కూడా లేరు. కేవలం తన దృష్టి అంతా ఎక్కువగా ముఖ్యమంత్రి అవ్వడంపైనే పెడుతూ ఉంటారు. మొదటిసారిగా తన మామకి వెన్నుపోటు పొడిచి సీఎం సీట్లో కూర్చున్న చంద్రబాబు 1999 ఎన్నికల్లో కార్గిల్ యుద్ధం వల్ల బీజేపీ పార్టీ మంచి ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్తో కూడా అప్పుడు పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. మళ్ళీ 2004లో ముందస్తు ఎన్నికలకు సై అంటూ చంద్రబాబు ఎన్డీఏ కూడా అందుబాటులోకి తీసుకొని ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఎన్డీఏ పార్టీని కూడా చంద్రబాబు ముంచేశారు. అలా ఎన్డీఏ పార్టీ ఓడిపోవడంతోనే వెంటనే యూటర్న్ తీసుకున్న చంద్రబాబు మసీదులు కూల్చే పార్టీతో మళ్లీ జతకట్టేది లేదంటూ విషయాలను కూడా తెలియజేశారు. అప్పట్లో గుజరాత్ అల్లర్ల వల్లే ఇండియా ఓడిపోయింది అంటూ వ్యాఖ్యలు కూడా చేశారు. మళ్లీ 2009లో ఓటమి పాలు కావడంతో 2014లో మళ్లీ బీజేపీతోనే పొత్తు పెట్టుకున్నారు. అలా 2014లో గెలిచారు. చంద్రబాబు అసలు స్వరూపాన్ని గ్రహించిన ఆంధ్ర ప్రజలు 2019లో చాలా ఘోరంగా ఓడించారు. మరి ఈసారి 2024 ఎన్నికల్లో భాగంగా బీజేపీ కోసం మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బీజేపీ పార్టీ వెళితే ఒంటరిగా వెళ్తుందని, పొత్తులతో వెళదని తేల్చి చెప్పేశారట చంద్రబాబుకు. దీంతో చంద్రబాబు హుటాహుటిగా టీడీపీ, జనసేన అభ్యర్థుల లిస్టులను కూడా విడుదల చేశారు. టీడీపీతో బీజేపీ పొత్తు కోసం తాను చివాట్లు తినాల్సి వస్తోందని తాజాగా పవన్ చెప్పారు. పొత్తు కోసం చాలా తగ్గి వ్యవహరించాల్సి వచ్చిందని వివరించారు. టీడీపీ, జనసేన పొత్తుతో ముందుకు వెళ్లడం ఖాయమైంది. ఈ రెండు పార్టీలు తమతో బీజేపీ కలిసి రావాలని కోరుకుంటున్నాయి. బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. ఢిల్లీ వెళ్లి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చల తర్వాత ఇక పొత్తులు ఖాయమంటూ భావించారు. ఎన్డీఏలో టీడీపీ చేరిక లాంఛనమని అంచనాలు వేశారు. ఈ నెల 7న చంద్రబాబు, అమిత్ షా భేటీ జరిగింది. ఇప్పటి వరకు ఈ పొత్తుపైన అటు బీజేపీ, ఇటు టీడీపీ నుంచి ఎలాంటి స్పష్టత లేదు, కదలిక కనిపించడం లేదు. పవన్ మాత్రమే 3 పార్టీల పొత్తు అంశం ప్రస్తావిస్తున్నారు.